సోదరుడు ఉమ్మల మోహన్ రెడ్డి గారు, తొమ్మూరు లక్ష్మయ్య గారు, మాజీ ఎంపీ, అలాగే అందరు నాయకులు ఈరోజు నేను దేవరకొండ దాంతోపాటు కనగాని మండలంలో చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి మీ అందరిని చూసి ఏం మాట్లాడే అవసరం లేదనిపిస్తుంది. ఇప్పటికే 2 గ్రామాలు, ఇద్దరు ఎంకన్న గోవిందపురం, అలాగే బసిరెడ్డిపల్లి ఏకగ్రీవం ఉన్నాయి. మిగిలిన గ్రామ పంచాయతీ అన్ని కూడా గ్రామ పంచాయతీలో ఏకాభిప్రాయంతో అభ్యర్థుల్ని ఎన్నుకున్న గ్రామ పెద్దలకు, ముఖ్యంగా పోలవరంలో మన సురేందర్ కానీ, పెద్దిరెడ్డి కానీ, మన దుర్గయ్య కానీ అందరూ పోటీ పడ్డ జనరల్ ఆ రోజు అక్కడ రాజమ్మ మన ఎంకన్నా ఒక బీసీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసినందుకు ముందుగా వారికి ప్రత్యేకంగా సురేందర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక స్ఫూర్తి. అంటే ఆ గ్రామంలో కూడా రెడ్డిల జనాభా మనం ఒక బీసీ యువకులు ఒక అమ్మాయిని పెట్టుకున్నామని చెప్పి మన రాయమ్మని సర్పంచ్గా ఎంకైనా భార్యను పెట్టుకున్నందుకు, అలాగే బసిరెడ్డిపల్లి గతంలో సర్పంచ్గా అందుబాటులో ఉండి పనిచేసిన మన ఎంకైనా మళ్ళా ఏకగ్రీవం చేసేందుకు ఆడ సైన్యులు ఎప్పుడు నా నెంబర్ చిన్నప్పటికీ దుంగేవాడు పోటీ పడ్డా సరే నా మీద గౌరవంతో ఇలా ఏకగ్రీవం చేసేందుకు సైన్యులు కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒకసారి ఛాన్స్ వస్తుంటుంది. ముఖ్యంగా పోటీ చేస్తున్న మా అక్క చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, అన్నలకు ఇక్కడ ఇంకా 7 రోజులే ఉన్నది. ఇవాళ 4వ తారీఖు అయిపోయింది. పోయి తిని పనుకునేది. ఇవాళ 5వ తారీఖు వెళ్ళి 6వ రోజు పోలింగ్ 11వ తారీఖు. అంటే మీరు చేయవలసింది ఒకటే, ఆ గ్రామంలో మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నల్గొండ, హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు, నల్గొండలో ఎంతమంది ఉన్నారు, మిర్యాలు కూడా బయట ఉన్న వారిని ఫోన్ చేసి రావాలని అడగడం, అవసరం ఉంటే 4 పిల్లలపై వ్యక్తిగతంగా మన కాంగ్రెస్ అభ్యర్థి, మన మినిస్టర్ గారు, మన జిల్లా అభివృద్ధి కాదు తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడుతున్న సీనియర్ నాయకుడు మన కోమటిరెడ్డి అన్నగారు బలపడుతున్న అభ్యర్థి అన్ని గెలిపించండి అని చెప్పి ప్రతి ఇంటికి బయట ఉన్న ఓటర్ లిస్టు రాసుకొని రేపటికెళ్ళి మీరందరూ 6 రోజులు కష్టపడండి.